తాలిబాన్స్ బేసికల్లీ 2021 తర్వాత తాలిబాన్ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత సౌదీ అరేబియా ప్రభుత్వం ఆఫ్ఘనిస్తాన్లో ఎంబసీని ఏర్పాటు చేసింది. సో ఇది వార్తగా కనబడుతోంది. సో కాబూల్తో మళ్ళీ సత్సంబంధాలు నెరపే క్రమంలో ఎంబసీలు ఓపెన్ చేయడము, వాళ్ళతో దౌత్య సంబంధాలు నెరపడం, తాలిబాన్ ప్రభుత్వాన్ని అంగీకరించడం, ఇవన్నీ స్టెప్ బై స్టెప్ జరగాల్సిన అంశాలు. సో వీటిలో ఈ పరిణామాన్ని ఎట్లా చూస్తారు? యాక్చువల్లీ ఆఫ్ఘనిస్తాన్ చర్చే లేదు ఈ మధ్యకాలంలో. యాక్చువల్లీ మనం 2 సంవత్సరాలు మాట్లాడితే కనుక అప్పుడు ఒక 2 years క్రితం విపరీతమైనటువంటి ఒక మాహోల్ ఉన్నది, ప్రపంచమంతా కూడా ఆఫ్ఘనిస్తాన్ గురించి మాట్లాడు. అంతకంటే పెద్ద సమస్యలు రావడం వల్ల ఏమో కానీ ఆఫ్ఘనిస్తాన్ అనేది పెద్ద అసలు చర్చలోనే లేకుండా పోయింది. కుదుట పడుతోంది ఆ దేశం, ఒకసారి చెప్తారా? కుదుటపడే సమస్య లేదు. ఆ దేశం ఇస్లామైజ్ అయిన తర్వాత అంటే రమారమి 1300-1400 సంవత్సరాల్లో ఇంతవరకు వాళ్ళకి శాంతి లేదు. ఈ 1400 సంవత్సరాలు కొట్లాడుతూనే ఉన్నారు. అది ఒక ఏమంటే క్రాస్ రోడ్స్. మీకు పర్షియా నుంచి రావాలన్నా, టర్కీ నుంచి రావాలన్నా, లేదా మనకు అరేబియా నుంచి రావాలన్నా, భారతదేశం మీద రావాలంటే ఆఫ్ఘనిస్తాన్ మీదనే రావాలి. ఆఫ్ఘనిస్తాన్ ఒక గేట్వే. అలాగే ఇక్కడ సైన్యాలు కూడా మొఘళ్ళు కానీ లేదా గతంలో ఉన్నటువంటి తుగ్లకులు, గజ్నవీలు, మనకు లేబర్ సల్తనత్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా రమారమి ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళ అధీనంలో పెట్టుకున్నారు. సో ఇది క్రాస్ రోడ్స్లో ఉంది. అందుకనే వాళ్ళకి ఎప్పుడూ శాంతి లేదు. గతం ముందు కూడా ఉండబోదు వాళ్ళకి. అది చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ప్లస్ ఎస్పెషలీ పాకిస్తాన్ అన్న దేశం ఉన్నంత వరకు ఆఫ్ఘనిస్తాన్లో శాంతి ఉండదు. ఇది అర్థం చేసుకోవాలి. కానీ ఇప్పుడు ఏమైందంటే ఆఫ్ఘనిస్తాన్లో ఏం జరుగుతుందో, వాళ్ళు ఏం చేస్తున్నారో ఈ ప్రపంచం ఎందుకు పట్టించుకోవట్లేదంటే కనుక ఈరోజు ప్రపంచం అమెరికా దాన్ని వదిలేసింది. ఫస్ట్ అమెరికాకి ఆఫ్ఘనిస్తాన్ ఇంపార్టెంట్ కాదు. అమెరికాకి ఏ దేశం ఇంపార్టెంటో అదే చర్చలో ఉంటుంది. అది తప్ప మిగతా వాటి మీద చర్చలు ఉండవు. కరెక్ట్ ట్రూ. ఈరోజు లిబియా గురించి ఎవరు చర్చిస్తున్నారు? అవును. ఎందుకు ధ్వంసం చేశారు, వదిలేశారు, వెళ్ళిపోయారు. ఇరాక్ గురించి ఎవరు చర్చిస్తున్నారు? సద్దాం హుసేన్ లేడు, అయిపోయింది, వాళ్ళ పని అయిపోయింది. అక్కడ ఎంత దారుణమైన పరిస్థితి ఉందో ఇరాక్లో వీడికేం పట్టదు. సేమ్ విత్ ఆఫ్ఘనిస్తాన్. ఇప్పుడు వాళ్ళ ఫోకస్ ఎక్కడుంది? గల్ఫ్లో. ఫోకస్ ఎక్కడుంది? యుక్రెయిన్. అంతే. సో వీటి మీద వాళ్ళ ఫోకస్ ఉంటుంది. అంతే. సో అందుకని అమెరికా నేరేటివ్ సెట్ చేస్తుంది. కరెక్ట్. వాళ్ళు ఏ దేశం గురించి, ఏ ప్రాంతం గురించి వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తారో దాని గురించే ప్రపంచంలో చర్చ ఉంటుంది. ఆఫ్ఘనిస్తాన్ చర్చలో లేదు. కానీ క్రమేపీ ఏమవుతున్నాయంటే కొన్ని ఇంట్రెస్ట్లు కోసం కొన్ని దేశాలు అక్కడ వాళ్ళతోటి తాలిబాన్ తోటి మంతనాలు చేసి వాళ్ళతో అఫీషియల్గా రికగ్నైజ్ చేయకపోయినా వాళ్ళతో ఏదో కొద్దిగా సంబంధాలు పెంచుకునే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. లేటెస్ట్ సౌదీ అరేబియా అక్కడ ఎంబసీ స్టార్ట్ చేసింది. అంటే వాళ్ళు గతంలో మూసేసినటువంటి ఎంబసీని మళ్ళీ వాళ్ళు దాన్ని రీఓపెన్ చేశారు. సో మనం భారతదేశం కూడా అక్కడ టెక్నికల్ స్టాఫ్ ఉంది. పేరు టెక్నికల్ స్టాఫ్ అని పెట్టాం, కానీ వాళ్ళకి వీసాలు ఇస్తున్నాం మనం. అక్కడి నుంచి స్టూడెంట్స్ కానీ, మెడికల్ కానీ, దేనికైనా రావాలంటే వీసాలు ఇస్తున్నాం మనం. ఢిల్లీ టు కాబూల్ ఇప్పుడు కూడా ఫ్లైట్స్ వెళ్తున్నాయి. కాబట్టి అలాగే చైనా ఫస్ట్ దేశం దాన్ని రికగ్నైజ్ చేసింది చైనానే. మిగతా ఏ దేశం ఇంక్లూడింగ్ పాకిస్తాన్ కూడా రికగ్నైజ్ చేయలేదు తాలిబాన్ ప్రభుత్వాన్ని. కానీ ప్రతి దేశము అక్కడ ఎంబసీలు మెల్లిమెల్లిగా ఓపెన్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇవన్నీ కంటే వాళ్ళ ఇంట్రెస్ట్ని కాపాడుకోవడానికి. కాబట్టి లేటెస్ట్ సౌదీ అరేబియా కూడా వాళ్ళు అక్కడ ఓపెన్ చేశారు. దాన్ని తాలిబాన్ ఎనివే స్వాగతించింది. మనం ఇంట్రెస్ట్ ఈరోజు పాకిస్తాన్ కంటే ఎక్కువ ఇంట్రెస్ట్, ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ భారతదేశానికి ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న దానిలో అతిశయోక్తి లేదు. కరెక్ట్. రైట్ సార్. ఇక శ్రీలంకన్ ప్రెసిడెంట్ అనురా కుమార దిశనాయకే భారత పర్యటన గురించి గత వారం మనం మాట్లాడలేదు. సో ఒకసారి ఈ వారం దాని గురించి అప్డేట్స్ ఏమైనా చెప్పగలుగుతారా? శ్రీలంక ప్రెసిడెంట్గా ఎన్నికైనటువంటి అనురా కుమార దిశనాయక భారత్లో పర్యటించిన నేపథ్యము అండ్ ఆయన ఈ పర్యటన వల్ల అవుట్కమ్స్ ఏంటి? అంటే మనకు దిశనాయక ఆయన ఒక అల్ట్రా లెఫ్టిస్ట్. ఎగ్జాక్ట్లీ. ఇన్ఫ్యాక్ట్ గతంలో మోదీని విపరీతంగా విమర్శించిన వాడు తన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. కరెక్ట్. లెఫ్టిస్టే కాదు, ఇన్ఫ్యాక్ట్ నక్సలైట్ అని కూడా చెప్పచ్చు. నాట్ ఈవెన్ అర్బన్ నక్సలైట్, హి వాజ్ ఎన్ నక్సలైట్. ప్లస్ అతన్ని సమర్థించింది జేవిపి, జనతా విముక్తి పెరుమణ. జనతా విముక్తి పెరుమణ అన్నటువంటి పార్టీ ఏదైతే ఉందో అది సింహళ రేసిస్ట్ పార్టీ. అది తమిళులని విపరీతంగా ఊచకోత కోసినటువంటి పార్టీ అది. అప్పుడు ఎల్టీటీకి సంబంధించి ఇన్ఫ్యాక్ట్ వాళ్ళకి వ్యతిరేకంగానే ఎల్టీటీ ఇవన్నీ కూడా ఏర్పడ్డాయి. అప్పుడు జేవీపీ యొక్క అత్యాచారాలను తట్టుకోలేక వాళ్ళు అక్కడ తమిళ సపరేటిజం అనేది వాళ్ళు తీసుకొచ్చారు. మాకు వేరే దేశం కావాలని. దానికి కారణమే జేవీపీ. అటువంటి పార్టీ సమర్థనతోటి గెలిచినటువంటి ప్రెసిడెంట్ దిశనాయకే. సో మనకు గతంలో చూసాం మనం, క్రమేపీ మన దగ్గర నుంచి ఇన్ఫ్లుయెన్స్ పోతున్న దేశాలన్నీ కూడాను భారతదేశాన్ని విస్మరించడం మనం చూస్తున్నాం. మనం ఇక్కడ ఒక ఆనవాయితీ ఉంది. మన చుట్టుపక్కల దేశాల్లో పాకిస్తాన్ మినహాయిస్తే మిగతా దేశాలందరూ కూడా కొత్త ప్రభుత్వం ఏర్పడితే వాళ్ళ మొదటి
ఇంటర్నేషనల్ ఫారెన్ ట్రిప్ భారతదేశానికి వస్తారు. షేక్ హసీనా అదే చేసేది. అలాగే మనకు ఇక్కడ రాజపక్ష సోదరులు కానీ, లేదా మనకు రనిల్ విక్రమసింగే కానీ, లేదా గతంలో కుమారటుంగా కానీ, ఎవరైనా కానీ వాళ్ళు పదవీ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత శ్రీలంకలో ఫస్ట్ టైం వాళ్ళు భారతదేశానికి వచ్చేవాడు. మాల్డీవ్స్లో కూడా అదే సంస్కృతి ఉండేది. కానీ మువజ్జో వచ్చి టర్కీకి వెళ్ళాడు ఫస్ట్, భారతదేశానికి రాలా. ఈరోజు మనం చూస్తున్నాం మొహమ్మద్ యూనిస్ భారతదేశం రాకుండా అమెరికాకు వెళ్ళాడు. సో ఇలా మనకు వ్యతిరేకంగా ఉన్నటువంటి శక్తులు ఉండగా శ్రీలంకలో కూడా ఇటువంటి యాంటీ మోదీ ప్రభుత్వం వచ్చింది కాబట్టి వీళ్ళు ఎలా ప్రవర్తిస్తారో అన్న పెద్ద ప్రశ్న ఉండింది మనకి. కరెక్ట్. దానిని కొంత ఆయన ఊరట కలిగిస్తూ దిశనాయకే ఢిల్లీకి రావడం అనేది ఒక పెద్ద విషయం. అంటే ఆయన అభిప్రాయ భేదాలు ఎలా ఉన్నా మనకు వాళ్లకు ఐఎంఎఫ్కి వ్యతిరేకంగా అతని ఎటువంటి భావజాలం ఉన్నా, భారత వ్యతిరేక భావజాలం ఉన్నా అతను వచ్చాడు ఇక్కడికి. అతనికి మనం బ్రహ్మరథం పట్టాము, అతనికి రెడ్ కార్పెట్ వెల్కమ్ ఇచ్చాము. ఇవన్నీ చేసిన తర్వాత మనం వినాల్సింది ఆయన అఫీషియల్గా చెప్పేశాడు. ఏమన్నాడు? శ్రీలంక భూభాగాన్ని భారత వ్యతిరేకమైన శక్తులు వాడుకోకుండా చూసే గ్యారంటీ నేను ఇస్తున్నానని చెప్పేశాడు ఆయన. అంటే దానివల్ల ఫస్ట్ చైనా శ్రీలంక భూభాగాన్ని వాళ్ళు వాడుకొని భారత వ్యతిరేకమైన కార్యకలాపాలు చేయడానికి నేను అనుమతించను అని ఫస్ట్ మనకు ఆ గ్యారంటీ ఇచ్చాడు. రెండు, శ్రీలంకని వాడుకొని స్ప్రింగ్ బోర్డ్గా మన మీద దాడులు చేయాలి అని చాలా ఐసిస్కే, తర్వాత ఎల్ఈటి, ఇటువంటి పాకిస్తాన్ బేస్డ్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ కూడా దాన్ని శ్రీలంకను వాడుకొని మన మీద దాడులు చేద్దామని ప్రయత్నాలు చేస్తున్నారు వాళ్ళు. సో ఇటువంటి వాటినన్నిటి కూడా నేను దాన్ని మీకేం ఇబ్బంది లేకుండా నేను ఆపగలను నేను అష్యూరెన్స్ ఇచ్చాడు. ఇది చాలా పెద్ద విషయం. ఒక కంప్లీట్ లెఫ్టిస్ట్ అయి ఉండి, నక్సలైట్ అయి ఉండి, యాంటీ భారత్ స్టాండ్ గతంలో తీసుకున్నటువంటి వ్యక్తి ఢిల్లీలో ప్రెసిడెంట్గా వచ్చి అఫీషియల్గా మీ ఇంట్రెస్ట్ నేను కాపాడుతాను అని చెప్పడం అనేది అది భారత డిప్లొమసీ యొక్క గొప్పతనం కింద మనం భావించాలి. పర్ఫెక్ట్ సార్. నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ ఒక విషయాన్ని కన్ఫర్మ్ చేసింది. లెఫ్టినెంట్ జనరల్ యూ హైటావో, ఆయన ఫార్మర్ డిప్యూటీ కమాండర్ ఆఫ్ చైనీస్ ఆర్మీ అని అంటున్నారు. సో తనని రిమూవ్ చేస్తూ, ముఖ్యంగా ఒక బేసికల్లీ చైనాలో మనం చాలాసార్లు డిస్కస్ కూడా చేస్తూ ఉన్నాము, పిఎల్ఏలో కానివ్వండి, చైనాకు సంబంధించిన ఉన్నతమైన పొజిషన్స్లో ఉన్న వాళ్ళని ఒక్కొక్కరిని షీ జిన్పింగ్ పక్కన పెట్టడము, ఆ తర్వాత వాళ్ళు కనుమరుగవడము చూస్తూనే ఉన్నాము. ఆ కోవలోకే ఈయన కూడా చేరుతారా? ఈ పరిణామం ఏమైనా ఇది సీరియస్ అంశంగానే దీన్ని మనం చూడాలా? ఒకసారి చెప్తారా? గత 5-6 ఏళ్లలో ఎస్పెషలీ కోవిడ్ తర్వాత రమారమి 30 మంది సీనియర్ అధికారులని ఆయన మాయం చేశారు. డిస్మిస్ చేయడమే కాదు, వాళ్ళు ఇంతవరకు పబ్లిక్లో కనిపించలేదు. అవును, వాళ్ళు ఉన్నారా, చంపబడ్డారా మనకు తెలియదు, జైల్లో ఉన్నారా, ఎక్కడున్నారు, ఎవరికి తెలియదు, నో ఇన్ఫర్మేషన్. దాంట్లో కనీసం అంటే ఇద్దరు డిఫెన్స్ మినిస్టర్, మనకు లీ షాంగ్ ఫూ, తర్వాత ఫెంగ్ హీ, వీళ్ళిద్దరు కూడాను డిస్మిస్ అయ్యారు. వాళ్ళిద్దరు కూడా ఎక్కడున్నారో మనకు తెలియదు. సో ఇటువంటి పరిస్థితుల్లో రాకెట్ ఫోర్సెస్ అధినేత అతను మాయమైపోయాడు. రాకెట్ ఫోర్సెస్లో 3-4 సీనియర్ అధికారులు మాయమైపోయారు. ఇలాగే ప్రతి దాంట్లో కూడాను పర్జింగ్ అనేది మొదలుపెట్టాడు, మొత్తం ప్రక్షాళనలు మొదలుపెట్టాడు. స్టాండర్డ్ స్టేట్మెంట్ ఏమి ఇస్తారంటే దే డిడ్ నాట్ అడ్హియర్ టు ద పార్టీ డిసిప్లిన్ అని ఒక స్టేట్మెంట్ ఇస్తారు. పార్టీ డిసిప్లిన్ ఎలాగైనా ఇంటర్ప్రిట్ చేసుకోవచ్చు. ఒకటి ఫిజికల్ కరప్షన్, పైసలు తినేసి ఉండొచ్చు. రాకెట్ ఫోర్సెస్లో మనం చూసాం, ఆయిల్ బదులు నీళ్లు పెట్టారు అని మనకి రిపోర్ట్స్ వచ్చాయి. ఇటువంటి కరప్షన్ ఒకటి. ఆ మ్యానుఫ్యాక్చరింగ్, డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో నాసిరకం మెటీరియల్ వాడుతున్నారు అన్నది కొన్ని కథనాలు వచ్చాయి. అది ఫిజికల్ కరప్షన్. రెండవది ఏంటంటే ఐడియాలజికల్ కరప్షన్. షీ జిన్పింగ్ చెప్పేదానికి వ్యతిరేకంగా ఎవరైనా చెప్తున్నారు, లేదా అతనికి ఎక్కడో ఏదో చిన్న మూలలో వీడు నన్ను ఏమైనా చేస్తాడా అన్న భయం ఉంటే కనుక అతను తీసేస్తున్నాడు. అతను అంటే తను అపాయింట్ చేసిన వ్యక్తులే వీళ్ళందరూ. ఆఫ్టర్ ఆల్ షీ జిన్పింగ్ ఆల్మోస్ట్ 3 టర్మ్స్ అయిపోయింది, 3 టర్మ్స్, 3rd టర్మ్లో ఉన్నాడు అతను. సో 15 ఏళ్ళ నుంచి అతనే రమారమి రాష్ట్రపతిగా ఉన్నాడు. కాబట్టి అతను అపాయింట్ చేసిన వాళ్ళే కదా వీళ్ళందరూ, వాళ్ళనే తీసేస్తున్నాడు. చింగాంగ్ని మనం చూసాం ఏం చేశాడు. అతను ఫారెన్ మినిస్టర్ కోరి ఎన్నుకొని తీసుకొచ్చి పెట్టిన ఫారెన్ మినిస్టర్ని కొన్ని నెలల్లో తీసేశాడు. ఈ రోజు దాకా ఆయన ఎక్కడున్నాడో తెలియదు ఎవరికి. సో ఇటువంటివి ఆయన అంటే ఒక నియంత డిక్టేటర్ అయ్యే కొద్దీ చుట్టుపక్కల తన నీడను కూడా నమ్మనటువంటి పరిస్థితికి వస్తారు. అదే ఈరోజు షీ జిన్పింగ్లో చూస్తున్నాం. ఇది డెఫినెట్గా ఒకదానికే సంకేతం, ఆయన పతనానికి సంకేతం. సో ఈరోజు ఏమైందంటే ఆర్మీలో, నేవీలో, ఎయిర్ ఫోర్స్లో సీనియర్ నేతృత్వం అంటూ ఎవరు లేరు. లేటెస్ట్గా ఇప్పుడు ఏమైందంటే కామిసార్ అంటారు. ఏ దేశంలో లేని సిస్టమ్ ఒకటి చైనాలో ఉంటుంది. చైనీస్ పిఎల్ఏ ఏదైతే ఉంటుందో, పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ అని వాళ్ళు పిలుస్తారో, అది దేశానికి సంబంధించిన ఆర్మీ కాదు, అది పార్టీకి సంబంధించిన ఆర్మీ.
వాళ్ళ విధేయత పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా పట్ల వాడి విధేయత ఉంటుంది, కానీ దేశం పట్ల కాదు వాడు. సో దీంట్లో ఏమవుతోందంటే పార్టీ యొక్క సూచనలు వీళ్ళు పాటించట్లేదు అన్న నెపంతో వీళ్ళ మీద అటాకులు జరుగుతున్నాయి. వాళ్ళల్లో సీనియర్ మోస్ట్ పొలిట్ బ్యూరోలో ఉన్నటువంటి డిఫెన్స్ కామిజార్ అంటారు, అంటే వాళ్ళ పార్టీకి సంబంధించి డిఫెన్స్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అత్యున్నత అధికారి, హయ్యెస్ట్ ఆఫీసర్ కాదు ఏమంటారంటే పొలిటికల్ హెడ్, అతన్ని తీసేశాడు. అంటే మీరు అంత హయ్యెస్ట్ లెవెల్లోనే వాళ్ళకి రక్షణ లేదు, వాళ్ళ మీద నమ్మకం లేదంటే మిగతా ఆర్మీ పరిస్థితి ఏంటి? సో ఈరోజు వాళ్ళు చాలా లీడర్షిప్ లేక వాళ్ళని ఎవరైనా కొత్త వ్యక్తిని అక్కడ నియమిస్తే నేను ఎన్ని రోజులు ఉంటానో నన్ను ఎప్పుడు చంపేస్తాడో అన్న భయంతో ఉంటున్నారు వాళ్ళు. ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళ సైన్యం ఏం యుద్ధం చేస్తుంది? అందుకని ఇంకొక విషయం దీంట్లో కీలకమైంది ఏంటంటే వీళ్ళకి యాక్టివ్గా అమ్యూనిషన్ ఇవ్వరు. ఆర్మీ దగ్గర మన దగ్గర ఎప్పుడు కూడా వాళ్ళ దగ్గర అమ్యూనిషన్ ఉంటుంది, బుల్లెట్లు ఉంటాయి, ప్రతి వాళ్ళ ఏదైతే క్యాంటన్మెంట్ ఉంటుందో క్యాంటన్మెంట్స్, తర్వాత వాళ్ళ క్యాంప్స్, వాటిలంతా అమ్యూనిషన్ డంప్స్ ఉంటాయి. ఎమర్జెన్సీ ఎప్పుడు వస్తుందో తెలియదు, వాళ్ళ బుల్లెట్లు కావచ్చు, వాళ్ళకి మనకు రాకెట్ ప్రొపల్డ్ గన్స్ కావచ్చు, లేదా చిన్న చిన్న షెల్స్ కావచ్చు, ల్యాండ్ మైన్స్ కావచ్చు, ఇవన్నీ ప్రతి క్యాంటన్మెంట్లో ఉంటాయి. వీళ్ళకి ఇవ్వరు. ఓకే, ఎందుకంటే వాళ్ళ దగ్గర అస్త్రాలు వస్తే షీ జిన్పింగ్ మీద అటాక్ జరుగుతుందేమో అన్న భయం. షీ జిన్పింగ్ అంత భయంలో ఉన్నాడు, ఎవరిని దొరికితే వాళ్ళని సాక్ చేస్తున్నాడు. కాబట్టి దీనికి ఒకటే సూచన, దాని ఇండికేషన్ ఏంటంటే షీ జిన్పింగ్ చాలా ఏమంటారు అసురక్షితంగా ఉన్నాడు ఆయన. ఓకే, ఆయన ఎప్పుడు దారి జరుగుతుంది, ఎప్పుడు ఆయనని పదవీచ్యుతుడిని చేస్తాడు అన్న భయంలో ఆయన బతుకుతున్నాడు. దాని పర్యవసానంగా వాళ్ళ ఆర్మీని, ఎయిర్ ఫోర్స్ని, నేవీని, వాళ్ళ ఈవెన్ పొలిటికల్ ఎస్టాబ్లిష్మెంట్లో డిఫెన్స్కి సంబంధించిన వ్యక్తుల్ని అందరినీ ప్రక్షాళన చేసుకుంటూ వెళ్తున్నాడు ఆయన. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.